దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న వీవీఐపీ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్హత కలిగిన వ్యక్తుల కోసం హోమ్ ఓటింగ్ సౌకర్యం అందుబాటులో ఉండగా మొత్తం 7,553 మంది ఓటర్లలో ఇప్పటివరకు 6,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. हम सभी दिल्ली वासियों के लिए लोकतंत्र का उत्सव और मैं हर मतदाता से अपील करना चाहूँगा कि वो मतदान करें। मतदान करना हम सबका संवैधानिक कर्तव्य है और नैतिक दायित्व भी है। हम अपनी मतदान के द्वारा अपने पसंद का प्रतिनिधि चुन सकते हैं, अपने मनपसंद की सरकार बना सकते हैं। इसलिए मेरा सभी लोगों से आग्रह है, अपील है कि हर मतदाता ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈసారి ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు తమ విజయాన్ని సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించగా ఓటర్లు తమకు నచ్చిన నాయకుల కోసం ఉత్సాహంగా ఓటు వేశారు.